ఈ అమైకాంధ్రాను లేకుండా సపరేట్ తెలంగాణ నోట్ను కూడా తయారు చేసి దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. వాస్తవంగా ఇంతకుముందు కమిటీ ఒకటి వేస్తామన్నారు, అదే ఆంటోనీ కమిటీ ఇంతవరకు ఆంటోనీ కమిటీకి చెప్పుకోండి అని దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు. ఈ ఆంటోనీ కమిటీ వచ్చి ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ తెలుస్తుందని అందరూ కూడా ఆశతో ఉన్నారు. ఆ ఆంటోనీ కమిటీ ఎందుకు వేసినారో ఎందుకు రాలేదో కూడా తెలియదు. అయినా కూడా ఆ కమిటీ రాకముందే ఈ టీ నోట్ను పెట్టేయడము, ఈ టీ నోట్ను ఆమోదింపజేయడం జరిగింది. అదేవిధంగా ఈ టీ నోటు వచ్చే లోపల మేమేదో చేస్తాం, మేము మాట్లాడుతున్నాం, హైకమాండ్తో చేస్తున్నామని మన సీమాంధ్రలో ఉన్నటువంటి ఎంపీలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి అందరూ కూడా ప్రగల్భాలు కలుపుతూ ఉన్నారు. కానీ ఈరోజు టీ నోటు కూడా వచ్చేసింది, ఆమోదం కూడా పొందింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరే కానీ నోరు మెదపడానికి కూడా ధైర్యం సాధడం లేదు. ఎందుకంటే కనుక వీళ్ళు ఏమేమి వాళ్ళతో కుమ్మక్కైనారో, ఏమేమి లబ్ధి పొందినారో, ఏమేమి లాలూచిపడ్డారో కూడా తెలియదు. కాబట్టి ఈ సీమాంధ్ర ఎంపీలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, అదేవిధంగా సీమాంధ్రలో ఉన్నటువంటి మన సీఎం గారు అయితేనేమి, మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ మన సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం 2 నెలలుగా జరుగుతున్న ఉద్యమం వాళ్ళ కళ్ళు కనపడడం లేదా, వాళ్ళ కళ్ళు కనపడి ఉంటే కనుక ఈ సీమాంధ్ర ప్రజలటువంటి వాళ్ళ గోడు కానీ వాళ్ళ విలువలను కానీ గుర్తించింటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు మనకు అనుకూలంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు పార్టీకి వాళ్ళు లాలుచిపడి ఇప్పటికి కూడా వాళ్ళు ఒక ఆమె పన్నవాక లక్ష్మి నేను వాళ్ళ పార్టీకి కట్టుబడి ఉంటుంది కానీ సమైకాంధ్ర కట్టుబడి ఉండని నేను ఒక మినిస్టర్ పన్నవాక లక్ష్మి గారు చెప్పినారు. ఇలాంటి సిగ్గుమాలిన నీతి మాలినటువంటి లీడర్లు ఉండడంతో మనకు ఈరోజు ఈ మన సీమాంధ్రం మొత్తం కూడా ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ప్రతి మంత్రి అయితేనేమి, ఎంపీ అయితేనేమి అందరూ కూడా తెలంగాణ కోసం పోరాడారు. కానీ మన సీమాంధ్రలో ఉన్నటువంటి సిగ్గుమాలిన నాయకులు అది ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు. ఇటువంటి నాయకులను ముందు ప్రజలే తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను.